Hey guys, అందరూ బాగున్నారు కదా. ఇవాళ నేను ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీ. నేనైతే 6 ఎగ్స్ తీసుకొని కుక్ చేసుకొని తొక్క తీసేసాను. చింతపండు కొంచెం తీసుకోవాలి, కరివేపాకు, 1/2 kg ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ ఆయిల్ లాగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, మినపప్పు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఎగ్ అనేది కట్ చేసుకోవడం ఎలా చూపిస్తాను. ఫస్ట్ ఇలా థ్రెడ్ తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా లాగేస్తే మనకి 2 హాఫ్ లాగా వచ్చేస్తాయి. ఇలా అన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం థ్రెడ్తో కట్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. లేదు తెలియపోయిన వాళ్ళు మనం చాకుతో కూడా కట్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. కర్రీ పౌడర్ 1 టీ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. షుగర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. దానివల్ల మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్ అనేది దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది లైట్గా కలుపుతూ ఉండాలి. ఇలా నేను చూపించినలాగా కలుపుతూ ఉండాలి. ఇలా ఆనియన్స్ మొత్తం ఎగ్ పైన వేసి కొంచెం సేపు ఉంచాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ లాగా మనం కుక్ చేసుకోవాలి సిమ్లోపు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు కొంచెం లైట్గా ఇలా కలుపుకోవాలి, కిందకి అంటుకుంటా చూసుకోవాలి. ఇప్పుడు లైట్గా అలా చూసుకొని జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇలా మొత్తం ఇలా తిప్పుకొని లైట్గా మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ అనేది చెదిరిపోద్ది కదా, సో అందుకే మనం చూసుకొని జాగ్రత్తగా మొత్తం ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ లా కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది పప్పు అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.